10 డేస్ నుంచి ఇరాన్లో ఏం జరుగుతుంది? టెహరాన్ బజార్, ఇరాన్ ఎకానమీ క్యాపిటల్. మనకి ముంబై ఎలాగో ఇరాన్కి టెహరాన్ బజార్ అలాగా. ఇక్కడ ఒక స్ట్రైక్ జరిగింది. ఏంటా స్ట్రైక్? ఈ రోజు ఇరాన్లో $1 14 lakh రియాల్స్ తో సమానం. మన 500 రూపీస్ ఇరాన్లో 2,32,000 ఇరాన్ రియాల్స్. ఒక ప్యాకెట్ బ్రెడ్ కోసం 2 సంచుల డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా సివిలియన్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా సివిలియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారా? దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా లాగి రప్చర్ చేసింది. ప్రైజులు, ఇన్ఫ్లేషన్ ఇలా స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రొటెస్ట్ గా డిక్టేటర్షిప్ ప్రొటెస్ట్ గా మారిపోయింది. 31st డిసెంబర్ కి 31 స్టేట్స్ లో 21 స్టేట్స్ ని ఇరాన్ షట్ డౌన్ చేసింది. రీజన్ ఏంటో తెలుసా? వాతావరణం చల్లగా ఉందని. ఇదే షట్ డౌన్ బ్యాక్ ఫైర్ అయింది. షట్ డౌన్ అంటే పబ్లిక్ కి హాలిడేస్ దొరికినట్టు. అంటే ప్రొటెస్ట్ కి 100% ఇవ్వచ్చు. ఎస్, కామ్ సిటీ. ఇది వీళ్ళ రిలీజియస్ క్యాపిటల్. లాస్ట్ 30 years లో ఇక్కడ ఎప్పుడు ఎలాంటి ప్రొటెస్ట్లు జరగలేదు. ఇది బయటికి వెళ్ళకూడదు అని గవర్నమెంట్ ఇంటర్నెట్ ని బ్లాక్అవుట్ చేసింది. పబ్లిక్ కి ఇంటర్నెట్ కమ్యూనికేషన్ పోయింది. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి వైట్ సిమ్ కార్డ్స్ ని ఇష్యూ చేసింది. ఇది పబ్లిక్ కి తెలిసిపోయింది. పబ్లిక్ కి కోపం వచ్చింది. ఆల్ స్టేట్స్ లో గొడవలు జరగటం ఊపందుకున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇది. ఇఫ్ ఇరాన్ లో అమాయకులైన సివిలియన్స్ చనిపోతే ఇరాన్ కి యుఎస్ ఎంటర్ అవుతుందని చెప్పాడు. ఇరాన్ కి తెలుసు కదా, యుఎస్ ఇజ్రాయెల్ టైం కోసం చూస్తున్నాయి, ఎప్పుడన్నా వాళ్ళ దేశంలోకి రావచ్చు అని. అందుకే ఇరాన్ తన డిఫెన్స్ డాక్టరీని వీక్స్ బ్యాకే చేంజ్ చేసేసింది. ఇఫ్ ఏ కంట్రీ అయినా వాళ్ళ మీద అటాక్ చేస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని చెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా ఏదో ఒకటి చేసి ఇరాన్ లోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు, ఏ దేశమైనా అటాక్ చేస్తుందేమో అన్న అనుమానం వచ్చినా ఇరాన్ ముందే అటాక్ చేస్తుందని చెప్పేశారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. పబ్లిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి యుఎస్ ఎంటర్ కావడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్. ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషనే ఆ గోల్డెన్ ఛాన్స్. ప్రజలకు సేఫ్టీ లేదని ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ కోడ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, రింగ్ ఆఫ్ ఫైర్ ని కంప్లీట్ గా సాల్వ్ చేయడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని లాక్కొని 20% గ్లోబల్ ట్రేడ్ ని యుఎస్ తన చేతిలో పెట్టుకుంటుంది. ఇరాన్ లో జరుగుతుంది మనందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తుంది. రిలీజియన్, ఐడియాలజీ మీద గొడవలు పడితే ఏ రోజైతే మనకి ఎకానమీ యొక్క రియాలిటీ తెలుస్తుందో ఆ రోజు మనము, మన దేశం వేరొకరి కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మనం ఎలాగే ఉంటే డెవలప్మెంట్ కాదు, రిలీజియన్ కాదు, క్యాస్ట్ కాదు, ఫ్రీడమ్ కోసం యుద్ధం చేయాల్సిన రోజు వస్తుంది.